తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. 4 సిట్టింగుల్లో 3కి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, భువనగిరి భూరా నరసయ్య గౌడ్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం డాక్టర్ వెంకటేశ్వరరావుని అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు న్యూస్ డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. బీజేపీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ రోజుకు కొద్దిసేపటి క్రితమే 6 స్థానాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే చివరిగా ఏదైతే అభ్యర్థులు ప్రకటించడం కావచ్చు, అదేవిధంగా అట్లాంటి ఏదైతే కార్యక్రమాలు చేయడం జరిగిందో అవన్నీ కూడా పార్టీకి నష్టమనే భావనలో క్యాడర్ కూడా పార్టీ నేతలు కూడా ఉన్నారు. అట్లాంటి తప్పులు ఈసారి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా బీజేపీ జాగ్రత్త పడతా ఉంది. ముఖ్యంగా ఈసారి కేంద్రంలో 3వసారి మళ్ళీ బీజేపీ విజయకేతనం ఎగరవేయాలి, హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజుకి 6 అభ్యర్థులను అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 3కి సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే గత ఎన్నికల్లో 2019లో 4 సిట్టింగులు గెలుపొందడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనం ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు, అదేవిధంగా కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి ఇక్కడ మన కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఈ 4 కూడా సిట్టింగులుగా ఉన్నారు. అయితే ఆ సిట్టింగుల్లో ఇప్పుడు 3కి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో సోయం బాబురావుకు ఇంతవరకు అయితే టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. మిగతా 3కి సిట్టింగులతో పాటు మరో 3కి కూడా ఈరోజు కలిపి 6 స్థానాలను ఫైనల్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ 6 భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి, అదేవిధంగా కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ను, అదేవిధంగా నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీకి ధర్మపురి అరవింద్కు, అదేవిధంగా చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, అదేవిధంగా ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావుకి బీజేపీ అధిష్టానం టికెట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే అన్ని పార్టీల కంటే తెలంగాణలో ముందు ఉందని చెప్పవచ్చు టికెట్ల విషయంలో. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే మరోవైపు విజయ సంకల్ప యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 పార్లమెంటు క్లస్టర్లుగా విభజించి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పర్యటనలు విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఈ ఒక పర్యటనలకు ఇతర రాష్ట్రాల నుంచి చెందినటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో వచ్చేది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలని మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. గతంలో 4 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి ఏకంగా 10కి పైగా స్థానాలు సాధించే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రకటించినటువంటి 6 సిట్టింగ్లు 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో ఈ 6తో పాటు ఇంకా మొత్తం 17 స్థానాలకు కూడా, అంటే ఇంకా 11 స్థానాలకు ప్రకటించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కసరత్తు కూడా చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిన్న ఢిల్లీలో దీనికి సంబంధించి మీటింగ్ కూడా జరిగింది. పార్టీ అగ్రనాయకత్వంతో నిన్న రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి దీనిపై అమిత్ షా, అదేవిధంగా నరేంద్ర మోడీ, అదేవిధంగా జేపీ నడ్డాతో కూడా సమావేశం కావడం జరిగింది. నిన్న చర్చించిన తర్వాత, అధిష్టానం పెద్దలతో చర్చించిన తర్వాత ఈరోజు జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 1-2 రోజుల్లోనే, మరికొద్ది రోజుల్లోనే 2వ జాబితా కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లావణ్య, అయితే రాజు, చెప్పండి. 4 సిట్టింగుల్లో 3కి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. బీజేపీకి అంత నమ్మకం ఉందా? ఆ 3 మళ్ళీ గెలుస్తారనే నమ్మకం అంత స్ట్రాంగ్గా ఉన్నారా వాళ్ళ క్యాడర్లో? ముఖ్యంగా ఈ 4 ఎంపీలను మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈరోజు ప్రకటించినటువంటి 3 సిట్టింగ్లకు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ 3 కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నేతలు. మనం చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నాడు, ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా గతంలో అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం, ఇటు పార్టీ అగ్రనాయకత్వం కూడా భావిస్తూ ఉంది. అదేవిధంగా మరోవైపు హిందుత్వ ఎజెండాను అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా
అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఎప్పటికప్పుడు ఆయన ప్రకటనలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్కు పసుపు బోర్డు సాధించడంలో కావచ్చు, ఇతర అభివృద్ధి పథకాల విషయంలో కావచ్చు, నియోజకవర్గానికి చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా సో ఆయనను అక్కడి ప్రజలు గతంలో సన్మానం కూడా చేశారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇట్లా సో వాళ్ళ యొక్క లెక్కలు అయితే వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇస్తారని చెప్పినప్పటికీ అయితే ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో కేవలం 3కి మాత్రమే ఇచ్చారు. అయితే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. అయితే ఆ స్థానం నుంచి కూడా ఇంకా ఎవరికి కూడా ఇంతవరకు అయితే ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతం అంటే ఆ యొక్క ఆ స్థానాన్ని కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే రెండవ జాబితాలో మరి ఆయన పేరే వస్తుందా లేదంటే అక్కడ అభ్యర్థిని మారుస్తారా అన్న విషయం అయితే సో ఇంతవరకు అయితే తెలియరాలేదు. మొత్తానికైతే అక్కడ అభ్యర్థిని మారుస్తారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఆ స్థానాన్ని ఈరోజు ప్రకటించలేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అయితే రాజు, మిగతా 11 మంది ఎవరైతే ఉన్నారో అభ్యర్థులని ఎప్పట్లోగా ప్రకటించే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా 2 రోజుల క్రితం పార్టీ ఆఫీస్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఆయన గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను లేటుగా ప్రకటించాము, అది కూడా మా ప్రచారానికి ఇబ్బందికరంగా మారింది, అందుకనే ఎన్నికల్లో ఎక్కువగా స్థానాలు సాధించలేకపోయామని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క అంతర్గత సమావేశాల్లో కూడా వాళ్ళ దృష్టికి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అట్లాంటి అంటే తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం ఉండాలనే ఉద్దేశంతో ఈసారి ఏదైతే మొదటి దశలోనే ఇంకా దేశవ్యాప్తంగా కూడా మొదటి దశ లిస్టు కూడా ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి మొదటి దశ లిస్టులోనే తెలంగాణ నుంచి 17 స్థానాలు కూడా ప్రకటించుకుంటామని చెప్పేసి కూడా ఆయనే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మరికొద్ది రోజుల్లోనే అంటే ఒక వారం 10 రోజుల లోపలనే అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఖచ్చితంగా అన్ని స్థానాలను కూడా ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.